ఇంకోవైపు తోడేలు నిద్రలేచింది. అరే, ఈ మాంసపు ముక్క ఎక్కడికి పోయింది? దాన్ని నేను ఇక్కడే పెట్టి పడుకున్నానే. అప్పుడే ఎర్రచిలుక తన దగ్గరకు చేరుకుంది. తోడేలన్నా, నీ మాంసం ముక్క ఎవరు తీసుకున్నారో నాకు తెలుసు. కానీ నాకు మాటివ్వు, తనకి నా పేరు చెప్పనని. లేదంటే తను నన్ను చంపేస్తుంది. అరే, అలా ఏం జరగదు. నువ్విది ముందు చెప్పు. ఈ పని ఎవరు చేసుంటారో? అలాగే చెప్తాను. నేను చింకీ రాబందు నీ మాంసం ముక్కను తీసుకెళ్ళడం చూశాను. తనకి ఎంత ధైర్యం? అలా అంటూ తోడేలు తమ ఇంటి నుండి బయటకొచ్చి రాబందు దగ్గరకు వెళ్ళింది. మ్మ్. వా, ఇలా దొంగతనం చేసిన మాంసాన్ని ఎంత ఆనందంగా తింటున్నావో. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? లేదు, నేను దొంగతనం చేయలేదు. నేను నిద్ర నుంచి లేచేలోగానే ఇది నా ముందుంది. అంటే మాంసానికి రెక్కలొచ్చాయా ఏంటి? వాటి రెండింటి మధ్య పెద్ద వాదన మొదలైంది. అలాగే కొన్ని జంతువులు ఇంకా పక్షులు అక్కడికి చేరుకున్నాయి.